నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, జ్యువెలరీ రంగంలో ప్రజల మన్ననలు పొందుతున్న బిఎంఆర్ ఆభరణ 10వ వార్షికోత్సవం సందర్భంగా తమ ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. కర్నూలు రోడ్లోని బిఎంఆర్ ఆభరణ నందు జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో సంస్థ ఎండి బొమ్మిశెట్టి రవికుమార్ మాట్లాడుతూ, తమ సంస్థ 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖాతాదారులకు ప్రతి బంగారం ఆభరణాలు కొనుగోలుపై గ్రాముకు 400 రూపాయలు, ప్రతి బంగారం ఆభరణాలు కొనుగోలుపై గ్రాముకు 400 రూపాయలు, ప్రతి ₹1,00,000 సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై డైమండ్ రింగ్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 10,000 రూపాయల తగ్గింపు ధరలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని తెలియజేశారు. ఖాతాదారులు, పసిడి ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బిఎంఆర్ సంస్థలో పనిచేస్తూ సంస్థ అభివృద్ధిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సిబ్బందికి ప్రత్యేక బహుమతులు అందజేశారు. తగ్గిస్తున్నారు. ఈ ఆఫర్స్ ని మనకి ఫిబ్రవరి 26 నుండి అందిస్తున్నారు. మన బిఎంఆర్ ఆభరణ జ్యువెలరీలో 1 లక్ష రూపాయల సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ పై డైమండ్ రింగ్ ని ఫ్రీగా ఇస్తున్నారు. ఈ అన్నికా సిల్వర్ జ్యువెలర్స్ మా అమ్మగారైన శ్రీమతి కమల్ కుమారి గారి చేత లాంచింగ్ చేపిస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రత్యేకించి మన మీడియా మిత్రులకి, ఒంగోలు పుర ప్రజలకి, మా కస్టమర్లకి, మా శ్రేయోభిలాషులకి ఒంగోలు బిఎంఆర్ ఆభరణ జ్యువెలరీ అధినేతగా బొమ్మిశెట్టి రవికుమార్ నా పేరు. 1957 సిన్స్ 1957 నుంచి 4 తరాలుగా బిఎంఆర్ ఆభరణ జ్యువెలర్స్ బిఎంఆర్ గ్రూప్తో జరుగుతున్న ఆభరణ జ్యువెలరీ 10 సంవత్సరాలుగా వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మా షోరూంలో ప్రతి గ్రాము బంగారం ధరకు 400 రూపాయలు తగ్గింపు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము. మరియు సిల్వర్ జ్యువెలరీ 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీ వస్తువుల మీద ప్రతి ₹1,00,000 కొనుగోలుకి ఒక డైమండ్ రింగు ఉచితంగా వేసి ఇవ్వడానికి ప్లాన్ చేశాము. ఇవన్నీ కూడా ఒంగోలు ప్రజలకి అందజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం అయింది. అందరూ మా వ్యాపార సంస్థకి సహకరించాలని కోరుకుంటూ ఇట్లు బిఎంఆర్ ఆభరణ జ్యువెలరీ అధినేతగా బొమ్మిశెట్టి రవికుమార్. ఎన్నో సంవత్సరాలుగా మా దగ్గర నమ్మకంగా, బాధ్యతగా, బంధుప్రీతిగా మా దగ్గర పనిచేస్తున్నట్టు మా సిబ్బందికి కొన్ని బహుమతులు కూడా ఇవ్వటం ఏర్పాటు చేయడం అయింది. ఎవరంటే వాళ్ళు మేమంటే అభిమానంగా ఉంటూ మాతో వ్యాపారానికి సహకరిస్తూ మా సిబ్బంది మాకు ఎంతో సహకరిస్తున్నారు. అందుకని ఈ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళకి కొన్ని వస్తువులు బహుమతులు ప్రదానం చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లికార్జున్ బిఎంఆర్. ఇన్నేళ్లుగా మేము చేస్తున్న బిజినెస్ గోల్డ్ బిజినెస్లో అండ్ న్యూ జనరేషన్కి కొత్తగా ప్రతి ఊరిలో, ఇండియాలో ఉన్న ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో అందుబాటులోకి సిల్వర్ జ్యువెలరీని తీసుకొని వెళ్ళడానికి మేము ఈకామర్స్ వెబ్సైట్ని కూడా లాంచ్ చేస్తున్నాము. అది ఇన్స్టాగ్రామ్ ద్వారా అండ్ వెబ్సైట్ ద్వారా ప్రతి ఊరిలో, ప్రతి పల్లెటూరిలో, ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి సిటీలో
అది మీకు అందుబాటులోకి వస్తుంది. సో ఆ వెబ్సైట్లో మీరు చూసుకొని సెలెక్షన్ చేసుకున్న ప్రతి సిల్వర్ జ్యువెలరీని మీకు అతి తక్కువ రోజుల్లో 1 వీక్ టు మ్యాక్సిమం 10 డేస్లో డెలివరీ ఇచ్చేస్తున్నాము. విత్ ఇన్సూర్డ్ మీకు కొరియర్ వస్తుంది అది. అండ్ ఇది అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ సిల్వర్ జ్యువెలరీ విత్ 92.5 స్టెర్లింగ్ సిల్వర్స్లో మీరు ఒకసారి హై క్వాలిటీ ఫినిషింగ్తో మీకు అందజేస్తున్నాము. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ సిల్వర్ జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ అండ్ వెబ్సైట్ పేరు వచ్చి అర్నికా సిల్వర్ జ్యువెలర్స్ అండ్ దాని క్యాప్షన్ వచ్చి ద DNA ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ అని పెట్టాము. అంటే కొత్త తరానికి అతి కొత్తగా సిల్వర్ జ్యువెలరీని కూడా అదొక ప్రతిదీ రేపు పొద్దున ఫ్యూచర్లో గోల్డ్ ఎంత బాగా రేట్ పెరిగిద్దో అదేవిధంగా సిల్వర్ జ్యువెలరీ కూడా రేట్ పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అర్నికా సిల్వర్ జ్యువెలర్స్ ఇక నుంచి మీ వద్దకు వస్తుంది. నా పేరు పఠాన్ బాజీ అండి. నేను సార్ వాళ్ళ దగ్గర 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఈరోజు నాకు 10వ వార్షికోత్సవం సందర్భంగా సార్ వాళ్ళు బైక్ని గిఫ్ట్గా ఇచ్చారు. నేను మామూలుగా నా బాధ్యత ప్రకారం నేను చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ సార్ వాళ్ళు నా పనితనాన్ని గుర్తించి ఈరోజు నాకు ఈ గిఫ్ట్ ఇవ్వడం నాకు చాలా చాలా ఆనందకరంగా ఉంది. నేను ఈ గిఫ్ట్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సడన్ సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నాను. నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు. నా పేరు జి మాధవీలత అండి. నేను ఇక్కడ 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో నా మీద నమ్మకంతో, నా మీద అభిమానంతో నేను చేసే వర్క్ తీరుని బట్టి సార్ వాళ్ళు ఈరోజు నాకు బైక్ ఇచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సడన్ సర్ప్రైజు. నాకు ఇంత నమ్మకాన్ని ఇంత ఇదిగా పెట్టుకున్నందుకు సార్ వాళ్ళకి నిజంగా నా ధన్యవాదాలు. అసలు అంతే సార్, ఇంకంతకు మించి నేనేం చెప్పలేను. నా పేరు పబ్లిసిటీ వెంకట సుబ్బయ్య. నేను ఇక్కడికి వచ్చి 3.5 సంవత్సరం అయింది. సార్ వాళ్ళు నమ్మకం మీద మనల్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. సడన్ సర్ప్రైజ్గా ఇచ్చారు. అంతే, టీవీ ఇచ్చారు. అదే వాస్తవం అయితే ఎక్కడ ఎవరు మాకు మా సారు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అది చాలు మాకు ఆ నమ్మకం. సమాజం సమతుల్యత కావాలంటే పేదలకు సహాయం అందించాలని, తద్వారా అభివృద్ధిలో వారు భాగస్వామ్యం ఉంటుందని మానవతా సేవా సంస్థ అధ్యక్షుడు మారెల సుబ్బారావు అన్నారు. సాగర్ హోటల్ అధినేత దేవారెడ్డి తిరుపతిరావు 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు దేవారెడ్డి శరత్ బాబు ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో వృద్ధులకు ఒకరోజు 3 పూట్ల పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించారు. శివం సంచార వాహనం ద్వారా ఒంగోలు నగరంలోని 300 మంది అనాథలకు, యాచకులకు అన్నదానం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, సినీ నటులు దన్నారపు మస్తాన్ రావు, డాక్టర్ గోదాస నాగేశ్వరరావు, సంజీవి, కొప్పోలు వెంకటేశ్వర్లు ప్రముఖులు పాల్గొని తిరుపతిరావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా
వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగేమడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. మా నాన్నగారు దేవారెడ్డి తిరుపతిరావు గారి కుమారుడైన నేను దేవారెడ్డి శరత్ బాబు గారు. మా నాన్న వర్ధంతి సందర్భంగా మూడవ వర్ధంతి సందర్భంగా 300 మందికి అన్నదానము శివం ఫౌండేషన్ తరఫున మారాల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరము ఇదే రకంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తానని నేను నాన్నగారి తరఫున నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. వామపక్షవాది దేవారెడ్డి తిరుపతిరావు గారు కర్నూలు రోడ్లోని సాగరవాటలో సెంటర్. ఆయన దాని యజమాని. నగరంలో అందరూ ప్రజలకి సుపరిచితుడు. ఆయన 3వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఒంగోలు నగరంలో వాళ్ళ కుమారుడు దేవారెడ్డి శరత్బాబు ఆధ్వర్యంలో అనాథలకు, యాచకులకు, పేదలకు 300 మందికి అన్నం పెట్టి కడుపు నింపి ఆయన మానవత్వం చాటారు. రాబోయే కాలంలో కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేసేందుకు నేను ముందుకున్నాను తెలిపినందుకు మనస్ఫూర్తిగా నగర అభివృద్ధి కమిటీ తరఫున వారిని అభినందిస్తూ ఉన్నాను. గతంలో కూడా ఆయన వర్ధంతి సందర్భంగా వేరే ఆశ్రమాలకి, బల్లలు, ఇతర పేదలకు సహాయ కార్యక్రమాలు కూడా చేశారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా తండ్రి పేరును గుర్తుపెట్టుకొని ఎంతో కొద్దిమంది చేస్తుంటారు. అటువంటి వాళ్ళల్లో మన శరత్బాబు అందరికీ 10 మందికి ఆదర్శంగా ఉంటారని తెలియజేస్తూ తిరుపతిరావు గారికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ముగిస్తాం. దేవారెడ్డి తిరుపతిరావు గారి 3వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు దేవారెడ్డి శరత్బాబు గారు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా 300 మందికి అన్నదాన కార్యక్రమం శివ ఫౌండేషన్ ద్వారా మారేళ్ళ సుబ్బారావు గారు ఇంకా పెద్దలు అందరూ కలిసి సహకరించారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినందుకు సుబ్బారావుకి ధన్యవాదాలు. దేవారెడ్డి తిరుపతిరావు గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు శరత్బాబు గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఒంగోలు నగరంలో 300 మంది పేదలకు వాళ్ళ
నాన్న 3వ వర్ధన సందర్భంగా శరత్ బాబు గారు 300 మంది పేదలకు అన్నదానం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ సెంటర్లో కానీ, మాతా శిశు వైద్యశాల కానీ, రిమ్స్ హాస్పిటల్ దగ్గర కానీ పేషెంట్స్ కోసం అటెండర్గా వస్తుంటుంటారు. పాపం ఇక్కడ భోజనానికి ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళందరికీ ఆకలి తీరిస్తే అందుకన్నా ఆనందం మరొకటి లేదు అని చెప్పి వారు ఈరోజు వారి ఆకలి కడుపు నింపటం జరిగిందంటే నిజంగా శరత్ బాబు గారిని వారి మంచి మనసుని అభినందిస్తూ ఉన్నాం. ఈ సోమ్ ఫౌండేషన్ ద్వారాగా చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇదే కార్యక్రమం నిర్విరాంగా జరుగుతూ ఉంది. ఇలాగ సోమ్ ఫౌండేషన్ ద్వారా మా నాన్న వర్ధంతి కూడా చేయాలని చెప్పి శరత్ బాబు గారు ముందుకొచ్చి ఈరోజు పేదలకు అన్నదానం చేయడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే ఆయన పవిత్రాత్మక శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కృషి పట్టుదల విద్యార్థులకు ముఖ్యమని, చదువుల విషయంలో అంకిత భావం ముఖ్యమని దోస్తీ ఫౌండేషన్ అధినేత మరియు SMS ఫ్రూట్స్ అధినేత షేక్ మహబూబ్ అన్నారు. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు మాట్లాడుతూ ఒంగోలు PVR బాలుర ఉన్నత పాఠశాలకు మంచి పేరు ఉందని, అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం కూడా ఈ పాఠశాలకు ఉందని అన్నారు. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టి వెంకటేశ్వర రెడ్డి, స్టాలిన్, నత్తల శ్రీనివాసరావు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, 3వ తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. నా పేరు షేక్ మహబూబ్, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్. ఈరోజు PVR బాలురా హై స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులకి ఫేర్వెల్ ఫంక్షన్ సందర్భంగా
10th క్లాస్ విద్యార్థులకి ప్యాడు, పెన్లు, అలాగే జామెంట్రీ బాక్స్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మేము ఒంగోలులో ఎన్నో స్కూల్స్లో ఇచ్చి ఉన్నాము. రాబోయే రోజుల్లో మరీ సేవా కార్యక్రమాలు చేస్తాము. ఇక్కడ మన పీవీఆర్లో హెచ్ఎం మేడం గారికి, అలాగే టీచర్స్కి, మా వెంకటేశ్వర రెడ్డి గారికి, మారాల సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు 10th క్లాస్ పిల్లలు బాగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా బాగా చదువుకొని మంచి మార్కులతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో వాళ్ళు బాగా చదువుకొని ముందుకెళ్తే ఇంటర్కి వెళ్తారనుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినా వాళ్ళు గోల్ అవుట్ పెట్టుకొని ఏదైనా సరే సాధించవచ్చు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నామని బాధపడకుండా ఇప్పుడు కూడా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వాళ్ళు బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, అయిపోవచ్చు, ఏదైనా సరే చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. చదువు లేకపోతే దేనికి పని రాకుండా పోతే ఏ ముఠా పనో లేకపోతే ఇంకో పని గురి చేసుకోవాల్సింది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఉన్నత స్థానానికి రావాలని, బాగా చదువుకొని మంచి మార్కులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. చదువుకి పేదరికం అడ్డు రాకూడదని, చదువే మనం ఉన్నత స్థితికి ఎదగడానికి ఉపయోగపడుతుందని, చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఎంతటి ఉన్నవాడైనా తలెత్తి ఆ అధికారిని చూడాల్సిన అవసరం ఉంటుంది. అది 10వ తరగతిలో మీకు ప్రధానమైన మెట్టు. ఈ మెట్టును మీరు అధిగమిస్తే ఉన్నత స్థితికి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. మీ స్కూలు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మీరు మీ మీద పెట్టుకున్న కోరికలను మీరు నెరవేర్చుకునే విధంగా మీరు ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను. మీరు టీవీలకి, సెల్ ఫోన్లకి, చెడు అలవాట్లకి, చెడు స్నేహాలకి దూరంగా ఉండి మంచి విద్యాబుద్ధులు టీచర్లు కూడా నేర్చుకొని ఉన్నత స్థితికి ఎదిగి రాబోయే కాలంలో చాలామందికి మీరు కూడా సహాయం చేసే స్థితికి, మీ ఊరికి, మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. చదువుకునేటప్పుడు చాలా విషయాలు కొన్ని అర్థం కావు. మా అమ్మ చెప్తా ఉండేది, బాగా చదివేటప్పుడు తెలియని విషయాలు తెలియనప్పుడు తెలిసిన కాడి చదువుకొని నిద్రపోయి మరుసటి రోజు టీచర్ని కానీ మీ సహ విద్యార్థిని కానీ అడిగి ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకొని ఆ విషయాన్ని నివృత్తి చేసుకొని మీ జ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్తా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒంగోలు నగరంలో పీవీఆర్ బాయ్స్ స్కూల్కి ఒక చరిత్ర ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ధీటుగా ఇక్కడ చదువుకుంటున్నారు. మంచి టీచర్లు మీకు విద్యాబోధనల్ని నేర్పిస్తున్నారు. వారి ఆశలు నెరవేర్చే విధంగా ఎదగాలని కోరుకుంటూ 10వ తరగతిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మా దోస్తీ ఫౌండేషన్ తరఫున మా అమ్మ, మా నాన్న పేరు మీద 5,000 రూపాయలు క్యాష్ బహుమతి ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనాథలకు, యాచకులకు ప్రతిరోజు ఒక 300 మందికి భోజనం పెడుతుంటాం. రిమ్స్ హాస్పిటల్లోనూ మాతా తీసుకొచ్చి కూడా రోగులకు వస్తే సాయిలకు కూడా భోజనం ఏర్పాటు చేస్తుంటాం. మా కాడ ఒక 20 మంది వృత్తులు కూడా ఆ శరణాలయంలో ఉన్నారు. వారితో పాటు మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మంచి మార్కులతో పై చదువులకు ఎదిగిన మీలాంటి విద్యార్థులకి, పేదలకు ఉండే వాళ్ళకి మేము రాబోయే కాలంలో వారికి ఆర్థికంగా చదువుకి సహాయ సహకారాలు అందిస్తుంటాం. అటువంటి వాళ్ళు మీ వాళ్ళు మంచి చదువు చదివి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి మేము తప్పక సహాయపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలకు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మహబూబ్ గారు, శ్రీ మారెళ్ళ సుబ్బారావు గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు 10వ తరగతి విద్యార్థులందరికీ పెన్ను, ప్యాడ్, జామెంట్రీ బాక్స్ ఇవన్నీ బహుకరించడం జరిగింది. అలాగే శ్రీ మారెళ్ళ సుబ్బారావు గారు వారి తల్లిదండ్రుల పేరుతో వచ్చే సంవత్సరం 10th క్లాస్లో ఫస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ను కూడా ఇస్తానని ప్రకటించారు. వీరి ఈ సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అలాగే మా పాఠశాలలో పిల్లలందరూ చాలామంది బిలో పవర్టీ లైన్ ఉన్నారు కాబట్టి వీళ్ళ లాంటి సర్వీసెస్ మా పాఠశాలకి ఎంతో అవసరం. మరింత దాతృత్వంతో వీరు మా పాఠశాలను గుర్తుంచుకొని ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేపడతారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం అంతా నిర్వహించినందుకు అనేక ధన్యవాదాలు మా పాఠశాల తరపున, విద్యార్థులందరి తరపున నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.